చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్లో భాగంగా ఆదివారం జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ను తాను కేవలం 15 ఓవర్లు మాత్రమే చూశానన్నారు. ఆ తర్వాత ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి టీవీ ఛానల్ మార్చేశారని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుత పాకిస్తాన్ జట్టు ఆట తీరు అత్యంత పేలవంగా ఉందని, వారిలో పోటీతత్వమే కొరవడిందని ఆయన విమర్శించారు. పాకిస్తాన్తో మ్యాచ్ చూసే బదులు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, చివరికి ఆఫ్ఘనిస్తాన్తో భారత్ ఆడినా చూడడం బెటర్ అన్నారు. ఒకప్పటి పాకిస్తాన్ టీంతో ఇప్పటి జట్టును అస్సలు పోల్చలేమని గంగూలీ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ అనగానే మనకు వసీం అక్రమ్, వకార్ యూనిస్, సయీద్ అన్వర్, జావేద్ మియాందాద్ లాంటి దిగ్గజాలు గుర్తొస్తారు. కానీ ఇప్పటి క్రికెట్ టీం అలా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ జట్టుకు ఈ జట్టుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని దాదా వ్యాఖ్యానించారు. టీమిండియా ఎంతో ఉన్నత స్థాయిలో ఉందని, పాకిస్తాన్తో పోల్చడానికి కూడా వీల్లేదని వెల్లడించారు. కాగా భారత్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు లేకుండానే బరిలోకి దిగింది. అయినా పాకిస్తాన్తో పాటు ఆసియా కప్లోని చాలా జట్ల కంటే భారత్ ఎంతో బలంగా ఉంది. అప్పుడప్పుడు 1-2 మ్యాచ్ల్లో ఓడిపోవచ్చేమో, కానీ చాలా సందర్భాల్లో భారత్ జట్టే అత్యుత్తమంగా నిలుస్తుందని గంగూలీ విశ్లేషించారు. ఇక మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకపోవడంపై అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆయన ఆ విషయం గురించి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్నే అడగాలని, అతనే సరైన సమాధానం చెప్పగలడని బదులిచ్చారు. మరోవైపు క్రీడలు ఆగకూడదన్న గంగూలీ, ఉగ్రవాదం మాత్రం ఖచ్చితంగా ఆగాల్సిందేనని తేల్చి చెప్పారు.